నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మంత్రివర్గ సమావేశంలో 24 అంశాలపై చర్చ. లెదర్ ఫుట్వేర్ పాలసీ 4.0 ఆమోదానికి అవకాశం. జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా దల్లి గోవింద్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి. మద్యం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు. జూన్ 3 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం. పాకిస్తాన్ అంతా భారత్ రేంజ్లోనే ఉందన్న ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ. ప్రతి చోట దాడి చేసే సామర్థ్యం ఉందని వెల్లడి. రష్యాతో శాంతి చర్చలపై ట్రంప్తో మాట్లాడిన జెలెన్స్కీ యుద్ధం ముగించడం మాస్కోకు ఇష్టం లేదంటూ సందేహం. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, ఈరోజు మద్యం కేసులో నిందితులని ఇక్కడ విజయవాడ ఏసీబీ కోర్టుకి తీసుకువచ్చారు. కొద్దిసేపటి కిందటే వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వారికి రిమాండ్ వచ్చే నెల 3వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మద్యం కేసులో ఇప్పటి వరకు మొత్తం 7 నిందితుల్ని అరెస్ట్ చేశారు. మొత్తం 33 మంది నిందితులుగా కేసులో పేర్కొన్నారు. A1 రాజ్ కాశిరెడ్డితో పాటు A30 దిలీప్, A31, 32, 33 ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలని ఇటీవల అరెస్ట్ చేసి ఇటు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత విజయవాడ జిల్లా జైలుకి తీసుకువెళ్లారు. మొత్తం ఈ 7 విజయవాడ జిల్లా జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈరోజు రిమాండ్ గడువు ముగియటంతో ఇక్కడకు విజయవాడ ఏసీబీ కోర్టుకి తీసుకువచ్చారు. కొద్దిసేపటి కిందట ఒక్కొక్కరిని పిలిచి మీకు జైల్లో ఏమైనా అసౌకర్యాలు ఉన్నాయా, ఏమైనా చెప్పదలుచుకున్నారా అని ఒక్కొక్కరిని న్యాయమూర్తి అడిగారు. వాళ్ళలో ఇటు కృష్ణమోహన్ రెడ్డి వచ్చారు. కృష్ణమోహన్ రెడ్డి గతంలో నట్స్ విషయంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీళ్ళకి కొన్ని వస్తువులు కావాలని, జైల్లో వస్తువులు కావాలని న్యాయస్థానాన్ని అడిగినప్పుడు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అందులో నట్స్ కావాలని ఇవ్వలేదని తెలిపిన క్రమంలోనే కోర్టు మరోసారి ఇవ్వాలని సూచించింది. ఇటు గోవిందప్ప బాలాజీకి చూసినట్లయితే జైల్లో వస్తువులు కావాలని కోరుతూ కేటగిరీ తనకున్నటువంటి అర్హత ఆధారంగా కేటగిరీ వైజ్ ఇందులో ఏ కానీ బి కానీ కేటగిరీలుగా తమకు జైల్లో దానికి సంబంధించి వసతి కల్పించాలని ఆయన కోరారు. దానికి సంబంధించి విచారణ జరిపి ఆదేశాలు ఇప్పటికే జారీ చేసింది. అయితే ఆదేశాలు కలెక్టర్ ద్వారా ఇటు జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ ఆదేశాలని కోర్టు కలెక్టర్కు అందించామని, కలెక్టర్ కార్యాలయానికి అందించామని తెలిపారు. అక్కడి నుంచి జైలు వాళ్ళకి ఆదేశాలు వచ్చిన తర్వాత దానికి సంబంధించి అమలవుతాయని ఇటు తెలిపారు. మరోవైపు ఇటు రాజ్ కాశిరెడ్డి తనకు బ్యారక్లో ఉన్నారు, కమ్యూనికేషన్ ఉండట్లేదు, చీకటిగా ఉంటుందనే విషయాన్ని ఇటు రాజ్ కాశిరెడ్డి తెలిపారు. మొత్తం మరోవైపు సజ్జల శ్రీధర్ రెడ్డి విషయానికి వస్తే, సజ్జల శ్రీధర్ రెడ్డి గతంలో 3 రోజులు విచారణ చేసి కోర్టులో హాజరుపరిచిన క్రమంలోనే తాను కోర్టుకి చెప్పుకోవాలని ఒక 5 నిమిషాలు సమయం కావాలని కోరారు. అయితే కోర్టుకి మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఆ విషయాలన్నింటినీ రాతపూర్వకంగా మెమో రూపంలో దాఖలు చేయాలని గతంలోనే కోర్టు సజ్జల శ్రీధర్ రెడ్డికి తెలిపింది. ఈరోజు ఆయన లేఖను కోర్టుకి సమర్పించారు. ఈ విధంగా మొత్తం ఎవరికి వాళ్ళు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని చెప్పుకున్నారు. న్యాయమూర్తి అదంతా విని దానికి సంబంధించి తెలిపారు.
మరోవైపు ఈ కేసులో ఇప్పటి వరకు ఉన్నటువంటి దర్యాప్తు విషయాలను దర్యాప్తు పురోగతిని మొత్తం స్టేట్మెంట్స్ దాని వివరాలతో సహా కోర్టుకి అందించాలని, కోర్టులో దాఖలు చేయాలని మెమో రూపంలో ఇటు సిట్ అధికారులకు ఆదేశించారు. ఇదే కేసులో ఇప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని కస్టడీకి కోరుతూ ఇటు సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన రేపు విచారణ జరిగే అవకాశం మనకి కనబడుతుంది. గోవిందప్పం బాలాజీని కస్టడీకి కోరుతూ గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కూడా రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ ముగ్గురు నిందితులని కస్టడీకి కావాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వీళ్ళని అరెస్టుకు ముందు విచారించినా సరే కొన్ని కీలక విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉందని, వాళ్ళు విచారణలో సహకరించట్లేదని ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచారు. అందువల్లనే అరెస్టు చేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. విచారణకు సహకరించకపోవటం ఒక ఎత్తు అయితే, మరోవైపు పోలీసు అధికారులు అక్కడికి వెళ్ళి ఇటు దర్యాప్తునకు సహకరించాలని, మరోవైపు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పినా సరే వాళ్ళు రాకుండా అజ్ఞాతంలో ఉన్నారని, ఈ విధంగా చేసినట్లయితే తమకు దర్యాప్తు ముందుకు వెళ్ళదు, తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్టు చేశామని కోర్టులో రిమాండ్ రిపోర్టులో వాళ్ళు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఈ కేసులో అంతిమ లబ్ధిదారుడు ఎవరు, వాళ్ళకి ఏ విధాలుగా ఎన్ని రకాలుగా వీళ్ళు నగదు చేరవేశారు అని తెలిపేందుకు, వీళ్ళని ఖచ్చితంగా తెలుసుకునేందుకు వీళ్ళని విచారించాల్సిన అవసరం ఉంది. ఇంకా విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది. తమ వద్ద కొంత సమాచారం ఉన్నా సరే దానికి సంబంధించిన ఆధారాలని తాము తెలుసుకోవాలని, అందుకోసమే వాళ్ళని విచారణకు కోరుతున్నామని, వాళ్ళని కస్టడీకి తీసుకొని విచారించాలని కోర్టుకు తెలిపారు. రేపు ఈ 3 పిటిషన్ల మీద విచారణ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. సిట్ అధికారులు తమకున్నటువంటి సమాచారం మేరకు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయటము, సాక్షుల్ని తీసుకువచ్చి వాళ్ళను విచారించి వాళ్ళ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయటము ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంతిమ లబ్ధిదారుడు ఎవరు, వాళ్ళకి నగదు ఎలా చేరింది, ఈ ముగ్గురిని ఎవరు ఆదేశించారు, ఈ విధంగా నగదు పెట్టుబడులు పెట్టాలని అనే విషయాలన్నింటినీ పూర్తిగా వీళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రేపు ఈ కస్టడీ పిటిషన్ల పైన విచారణ జరిగే అవకాశం అయితే మనకి కనబడుతుంది. అశ్విని, కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మొత్తం 24 అంశాల అజెండాగా ఈ రాష్ట్ర కేబినెట్లో కొన్ని ప్రతిపాదనలు, వివిధ శాఖలు చేసినటువంటి ప్రతిపాదనలపైన చర్చ జరుగుతోందని చెప్పాలి. కీలకంగా కొన్ని అంశాలని పైన ఇవాళ రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా చెప్పాలంటే ఎస్ఐపిబి, రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇవాళ రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలియజేయనున్నారు. మొత్తం 11 సంస్థలకు సంబంధించి పరిశ్రమలు ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆమోదం తెలియజేసింది రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు. వాటన్నిటికీ కూడా రాష్ట్ర కేబినెట్లో ఇవాళ ఆమోదం తెలియజేయనున్నారు. మొత్తం 30,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలియజేయనున్నారు. తద్వారా ఈ ప్రాజెక్టుల ద్వారా 35,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. అయితే వీటన్నిటికీ కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయనుంది. అలాగే రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంశాలపైన విస్తృత ప్రచారం చేసే అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్
కేబినెట్లో ఇవాళ చర్చ జరగనుంది. ఇక రాష్ట్రంలో కురిసినటువంటి అకాల వర్షాలకు సంబంధించినటువంటి అంశంపై కూడా కొంతమేర చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏపీ లెదర్ అండ్ ఫుట్వేర్ పాలసీ 4.0కి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా ఆ పాలసీకి సంబంధించిన అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయనుంది. విస్తృతంగా పెట్టుబడి అవకాశాలు, ఈ రంగంలో పెట్టుబడి అవకాశాలు, అలాగే వివిధ సంస్థల్ని ఇక్కడ ఆహ్వానించేందుకు విధంగా, అలాగే పెట్టుబడులు పెట్టే విధంగా ఈ ఏపీ లెదర్ పాలసీ, ఫుట్వేర్ పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయనుంది 4.0 ద్వారా. అలాగే దీంతోపాటు ఎండియు వాహనాలకు సంబంధించినటువంటి రద్దు చేసే అంశాన్ని కూడా ఇవాళ కీలకంగా చర్చించింది. ఎందుకంటే బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఎండియు వాహనాల ద్వారా జరుగుతుందన్నది పెద్ద వివాదమైంది. అయితే ఈ ఎండియు వాహనాలు గత ప్రభుత్వ హయాంలో సమకూర్చినటువంటి ఎండియు వాహనాలన్నింటినీ కూడా రద్దు చేసి వేరే విధంగా వాడుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం చౌక దుకాణాల ద్వారానే ఈ బియ్యం కానీ ఇతర సరుకుల పంపిణీ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే పౌర సరఫరాల శాఖ చేసినటువంటి ప్రతిపాదనకి ఇవాళ రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. ఎండిఓలన్నీ కూడా రద్దు చేసి ఇతర అంశాలకి ఇతర ప్రత్యామ్నాయంగా ఆ వాహనాలని కూడా వాడుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే పౌర సరఫరాల శాఖ చేసినటువంటి ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి అంశంపైన ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నిషేధాన్ని జూన్ 2వ తేదీ వరకు కూడా పొడిగిస్తూ జూన్ 2వ తేదీ వరకు ఎత్తివేస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇవాళ కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీద కొన్ని కీలకమైనటువంటి అంశాలపైనే రాష్ట్ర కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇతర రాజకీయపరమైనటువంటి అంశాలపై కూడా కేబినెట్ అజెండా ముగిసిన తర్వాత కొద్దిసేపు సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కూడా ఆ అంశాలని వివిధ అంశాలను కూడా మంత్రులతోటి ముఖ్యమంత్రి చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, టీవీ న్యూస్ అమరావతి. వాటర్ స్టూడియో. ధన్యవాదాలు ధనుంజయ్. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు దర్యాప్తులో ఎన్ఐఏ వేగం పెంచింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేసు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో అరెస్ట్ అయిన సిరాజ్ విషయంలో ఎన్ఐఏ అధికారులు విచారణ వేగవంతం చేశారు. నిన్నటి రోజు పూర్తి స్థాయి 2వ పట్టణ పోలీసు అధికారులతో సమాచారం సేకరించిన ఎన్ఐఏ అధికారులు రెండో రోజు కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నారు. అయితే మొదటి రోజు విజయనగరము జిల్లా పోలీసు అధికారులు అదే ప్రధానంగా ఏఎస్పీ సౌమ్యలత, అదేవిధంగా విజయనగరం డిఎస్పీ శ్రీనివాసరావు, 2వ పట్టణ పోలీసు సిఐ శ్రీనివాసరావుతో పూర్తి స్థాయి సమాచారాన్ని రాత్రి వరకు సేకరించిన ఎన్ఐఏ అధికారులు రెండో రోజు కాస్త విచారణ పంతాన్ని మార్చినట్టు తెలుస్తుంది. అయితే నిన్న రోజు పూర్తి స్థాయిలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్లోని విచారణ కొనసాగించిన సమాచార సేకరణ సాగించిన ఎన్ఐఏ అధికారులు రెండో రోజు మాత్రం ఇక్కడ చేరకుండా మరొక రహస్య ప్రాంతంలో ఈ విచారణ చేపట్టినట్లు సమాచారం ఇప్పుడే అందింది. అయితే 2వ పట్టణ పోలీసులు ప్రధాన నిందితులైన సిరాజు, సమీరుని ఇద్దరు కూడా పోలీస్ కస్టడీలో కోరడము, ఇప్పటివరకు అయితే ఆ పోలీస్ కస్టడీకి సంబంధించిన అనుమతులు ఇప్పటివరకు రాకపోవడంతో ఎన్ఐఏ అధికారులు తమ విచారణ పంతాన్ని మార్చినట్లు తెలుస్తుంది. అయితే నిన్నటి వరకు కేవలం సిరాజు, సమీరు కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాలపైన దృష్టి సారించిన ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతము వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క వివరాలు, వారి యొక్క ఆర్థిక ఇతర కార్యకలాపాలు కూడా
కార్యకలాపాలపైన కూడా కన్నేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు వారు అయితే ఎవరైతే సిరాజు తండ్రి తర్వాత STF కానిస్టేబుల్ కొనసాగుతున్నాడో వాళ్ళ అన్న ఇద్దరిని కూడా తన విచారణ కోసం రమ్మని వారు కబురు పెట్టినట్లు మనకు తెలుస్తుంది. దాదాపుగా ఇప్పటికే వారు రెండు సార్లు విజయనగరం 2వ పట్టణ పోలీసుల ఎదుట హాజరై ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయడం జరిగింది. అయితే మరొకసారి వాళ్ళు విచారించే నిమిత్తము NIA అధికారులు వారిని కబురు పెట్టి స్టేషన్కి రమ్మన్న వాళ్ళ వద్దకు చేరుకోవాలని చెప్పేసి సమాచారం అందినట్లు తెలుస్తుంది. వారి యొక్క కుటుంబ కార్యకలాపాలతో పాటు కూడా ఈ సిరాజ్ యొక్క తండ్రి అంటే AR కానిస్టేబుల్ ఏఎస్ఐ విజయనగరం గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఏసీగా కొనసాగుతున్న తండ్రి, తర్వాత విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో STF కానిస్టేబుల్ కొనసాగుతున్న సిరాజుల అన్న ఇద్దరి యొక్క కార్యకలాపాలతో పాటు కూడా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాలను కూడా సమాచారం సేకరించడానికి దర్యాప్తు చేయడానికి NIA అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తుంది. వారి యొక్క బ్యాంకు ఖాతాలు తద పాను వివరాలన్నీ కూడా సేకరించి తమ దగ్గర తీసుకొని రావాలని చెప్పేసి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించినట్లు NIA అధికారులు తెలుస్తుంది. ఈ మేరకు అయితే అదేవిధంగా కస్టడీ అంటే ఎవరైతే ప్రస్తుతం విశాఖ జిల్లా కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారో సిరాజు సమీర్ని కూడా వారు అదుపులోకి తీసుకున్న తర్వాత కస్టడీకి తీసుకున్న తర్వాత వారిద్దరినీ కూడా అదే రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు NIA అధికారుల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ అంటే స్థానికంగా కాకుండా వారి యొక్క కార్యకలాపాలు వారి యొక్క లింక్స్ ఉగ్ర లింకులు అంటే ఎవరైతే సంబంధాలు ఉన్నాయో ఇతర సంబంధాలతో దేశీయంగా కావచ్చు రాష్ట్రీయంగా కావచ్చు ఆ సంబంధాన్ని క్రోడీకరించడానికి ఆ సమాచారాన్ని సేకరించడానికి ఈ NIA అధికారులు వారిద్దరిని కూడా కస్టడీ తీసుకున్న తర్వాత రహస్య ప్రాంతం తీసుకెళ్లి విచారణ చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది మనకి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు అబులేసు. తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. 38 అజెండా అంశాలపై పాలక మండలి చర్చించి నిర్ణయం తీసుకోనుంది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి అభివృద్దిపై బోర్డులో చర్చించనున్నారు. తిరుమలలోని పలు క్యాంటీన్లకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. గుర్తింపు ఉన్న ప్రముఖ సంస్థలు టెండర్లో పాల్గొనే అవకాశం ఉంది. తిరుమలలో మఠాల ఆక్రమణపై సర్వే రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకోనున్న బోర్డు పలు కీలక తీర్మానాలు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో సమున్నత వ్యక్తిగా వెలుగొంది ఆంధ్రకేసరిగా కీర్తి ప్రతిష్టలు పొందిన ఆ మహనీయుడు మనందరికీ స్ఫూర్తి ప్రదాత అన్నారు. మద్రాసులో సైమన్ కమిషన్ కు వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొని బ్రిటిష్ వారి తుపాకీకి ఉండని చూపిన ఆయన సాహసం ఎన్నటికీ మరవలేమని కొనియాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగనిరతి ఆదర్శవంతమని అన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరాజురెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. 56 మంది సభ్యుల కోరం అవసరం కాగా నిన్న 54 మంది హాజరయ్యారు. ఫలితంగా డిప్యూటీ మేయర్ ఎన్నికను ఇవాళ్టికి వాయిదా వేశారు. నిన్న ఎన్నిక వాయిదా పడడానికి కొంత రాజకీయపరమైన అంశం కారణమైంది. డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ సభ్యులు ఆశించడంతో ఈ క్రమంలో కొంత సందిగ్ధం ఏర్పడింది. అయితే జనసేన అధిష్టానం జోక్యం చేసుకోవడంతో కూటమి ధర్మం మేరకు డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు ఇచ్చారు. దల్లి గోవిందరాజురెడ్డి పేరును ప్రతిపాదించి షీల్డ్ కవర్లో పంపారు. ఇదే అంశంపై ఈ ఉదయం టీడీపీ రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు నగర టీడీపీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. టీడీపీ సభ్యులంతా డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరు కావాలని ఖచ్చితంగా సమావేశం జరగాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఇవాళ నిర్వహించిన సమావేశానికి మొత్తం 59 మంది సభ్యులు హాజరయ్యారు. కోరం సరిపోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. దల్లి గోవిందరెడ్డి మాత్రమే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. కడపలో నిర్వహించబోయే మహానాడుకు టీడీపీ అధిష్టానం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. కడప వేదికగా ఈ నెల 27, 28, 29 తేదీలో జరగనున్న మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. మహానాడుకు తరలివచ్చే కార్యకర్తల కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం 19 కమిటీలు ఏర్పాటు చేశారు. పల్లా శ్రీనివాస్, బక్కని నరసింహులు నేతృత్వంలో ఆహ్వాన కమిటీ, లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. యనమల ఆధ్వర్యంలో తీర్మానాల కమిటీ, అచ్చెన్న నేతృత్వంలో వసతి ఏర్పాటు కమిటీ, రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో సభ నిర్వహణ కమిటీని నియమించారు. బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో భోజనాల కమిటీ ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 10 నుంచి 20 మంది నేతలకు చోటు కల్పించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల బాపట్ల జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. చీరాల, బాపట్ల, కొల్లూరు, యద్దనపూడి, మాటూరు, అమృతలూరు, రేపల్లె, నిజాంపట్నంలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. కారంచేడు మండలంలో 28.2 మిల్లీమీటర్లు,
పర్చూరులో 7.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆముదాల వలస, సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు మండలాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వాన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీళ్లు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పిడుగులు పడే అవకాశం ఉందని, ఉపాధి పనులకు వెళ్లే కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలన్నారు. ఈదురుగాళ్లతో చెట్లు పడిపోయిన చోట వాటిని తొలగించి రవాణాకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలన్నారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో ఉపాధి హామీ కూలీలకు పెను ప్రమాదం తప్పింది. భీమడోలు శివారు అయ్యప్పస్వామి ఆలయం జాతీయ రహదారిపై కూలీల ఆటోను వెనక నుంచి వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన ఆటో ముందున్న మరో ఆటోను ఢీకొట్టి రహదారి పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 ఆటోల్లో ప్రయాణిస్తున్న 14 మంది కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు, భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వర్షం పడింది. అక్కడ వజ్రాల వేట మొదలైంది. ఒక్క వజ్రమైనా దొరక్కపోతుందా అని చిన్న పెద్ద వెతుకులాటలో నిమగ్నమైంది. సుదూర ప్రాంతాల నుంచి వజ్రాల వేట కోసం వస్తున్న జనాలతో అనంతపురం జిల్లా వజ్రకరూరు సందడిగా మారింది. తొలకరి వర్షం పడిందంటే పొలాల్లో రైతులు సాగుకు సిద్దమవుతుంటారు. కానీ అనంతపురం జిల్లా వజ్రకరూరులో మాత్రం వజ్రాల వేట చేస్తుంటారు. వర్షం అదృష్టం తీసుకొస్తుందనే ఆశతో అక్కడి జనం ఎదురు చూస్తుంటారు. వర్షాలు పడితే వజ్రాలు బయటపడతాయని చుట్టుపక్కల పొలాల్లో వజ్రాలు అన్వేషణ సాగిస్తుంటారు. ఒక్క వజ్రం దొరికినా జన్మ ధన్యమే అనుకుంటూ పొలాల్లో వెతుకులాట కొనసాగిస్తుంటారు. ఈసారి కూడా వజ్రకరూరులోని పొలాల్లో వజ్రాన్వేషణ జోరుగా సాగుతోంది. కుటుంబంతో సహా వచ్చి వెతికేవారు కొందరైతే పొలాలకు భోజనం క్యారేజీలతో వచ్చేవారు మరికొందరు. బైకులు, ఆటోలు, కారుల్లో వచ్చి వజ్రాల కోసం జనం అన్వేషిస్తున్నారు. గత 5 రోజులుగా వర్షం కురుస్తుండటంతో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు, బళ్లారి, హైదరాబాద్, గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వజ్రకరూరుకు వస్తున్నారు. సెలవులు కావడంతో వజ్రకరూరు వజ్రాల వేటతో కలకల్లాడుతోంది. ఒక్క వజ్రం దొరికినా కష్టాలు తీరుతాయనే నమ్మకంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వెతుకుతూనే ఉన్నారు. 2 రోజుల కిందట అక్కడ 2 వజ్రాలు దొరికినట్లు ప్రచారం సాగుతోంది. అందరు బుడుకుతున్నారు కదా అని మేము బుడుకుతున్నాము. ఇక్కడ అప్పుడే నిన్న చిక్కిరాయంట. వాన పెద్దగా వచ్చింది. మేము జొన్నగిరి కల్లా పోయేవాళ్ళం ఎప్పుడు. ఈ పొద్దు ఇక్కడ వచ్చినాం. ఈ వజ్రకరూరు నుండి ఇదంతా బుడుకుతాము. తట్టగల్ల వరకు ఇక్కడంతా బుడుకుతాము. ఇంకా మా సర్ వరకు ఉంటాము. మా సర్ వరకు చూసి ఇంటికి వెళ్ళిపోతాము. ఆ సర్ది కట్టుకొచ్చుకున్నాము, నీళ్ళు తెచ్చుకున్నాము, కొంచెం తింటాము. తినిన తర్వాత ఇప్పుడు బళ్ళారి నుండి కూడా కొంతమంది వచ్చినారు పిల్లలు, ఆడపిల్లలు కానీ చాలా మంది వచ్చినారు, బుడుకుతున్నారు. ఎవరికి అదృష్టమో ఎవరికి లేదో తెలియదు. అనంతపురం టౌన్ నాది. ఒకసారి వాన పడింది కాబట్టి ఇక్కడ వజ్రాలు దొరుకుతాయనేది ఒక నమ్మకం ముందు నుంచి ఉంది. మేము మా అదృష్టం పరీక్షించుకునేకి మేము ఒకసారి ఇక్కడ వచ్చి వెతుకుతున్నాము. ప్రొద్దున్న నుంచి వెతుకుతున్నాము. అటువంటి జాడ ఏం కనిపించలేదు. ఒకరిద్దరికి దొరికినాయని నిన్న అనుకుంటుంటే విన్నాము అంతే. కానీ అది ఎట్లుంటుందో కానీ మేము చూడలేదు. దొరికితే మా అదృష్టం. నేను హైదరాబాద్లో మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నా. మేము ప్రతి ఏడాది ఇక్కడికి వజ్రాల వేటకని వస్తాం. ఇక్కడ ఏదన్నా మా ఊర్లో ఒక అతనికి వజ్రం దొరికింది. సో దొరికి అతను ఏంటంటే ఒక 5,000కి అమ్ముకున్నాడు. 5,000 దొరికింది.
సో ఏంటంటే అలా మా అదృష్టాన్ని మేము చెక్ చేసుకుంటున్నాము. మేము తాడిపత్రి దాకా కార్లో వచ్చాము, దాని తర్వాత అక్కడ నుంచి బైక్లో వచ్చాము ఇక్కడికి. బట్ ఏంటంటే వర్షాలు పడుతున్నాయంటే మేము వచ్చేస్తాం ఇక్కడికి, ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడే ఆ వజ్రం అనేది పైకి వస్తుంది. సో ఆ వజ్రం అనేది దొరికినప్పుడే కదండి మనకు కూడా కొంచెం ఆనందం. అండి ఇంకోటి ఏంటంటే మన అదృష్టం ఎంత అనేది మనకు తెలుస్తుంది. ఇప్పటికే వచ్చినాము, వాన వచ్చింటే వచ్చేసినాము, పొద్దునే వచ్చినాము, వెళ్ళినాము. ఇది దొరకలేదు, ఇంకా దొరికితే మాకు అదృష్టము. వర్షాలు పడే కొద్దీ వజ్రాల వేట కోసం వచ్చే జనం సంఖ్య మరింత పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. రెండో రోజు కోరం లేక చైర్మన్ ఎన్నికను ఆర్డీఓ ఎన్నికల అధికారి వాయిదా వేశారు. తదుపరి చర్యల కోసం ఈసీకి నివేదిక పంపుతామని ఎన్నికల అధికారి మాధురి తెలిపారు. నగర పంచాయతీలో మొత్తం 21 మంది సభ్యులు ఉండగా టీడీపీ నుంచి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్తో పాటు 9 మంది సభ్యులు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. 11 మంది ఉంటే కోరం సరిపోతుంది. వైసీపీ సభ్యులు సమావేశానికి రాకపోవడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. అటు తమకు మద్దతు ఇచ్చేవారిని వైసీపీ దాచిందని టీడీపీ ఆరోపించింది.